ఈయన ఎవరో గుర్తుపట్టిరా? మన దొమ్మాట సర్పంచ్ చంద్రన. తెలంగాణ రాకముందుకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మెయిన్ వ్యక్తి. అవార్డు మనది కలెక్టర్తో అవార్డు, అప్పుడు రివార్డు. అన్న చాలా కృషి చేసిండు తెలంగాణ గురించి. వాస్తవానికి చేర్యాల మండలంలో తెల్లారితే అన్ననే ఉండేది. ప్రతి దాంట్లో అన్న ముందుండి నడిపించిండు. చేర్యాల నియోజకవర్గంలో చాలా కష్టపడ్డాడు. ఒకటి పాటలు, ధూమ్ధామ్ డ్యాన్సులు, అవన్నీ అప్పుడు ఒగ్గు కథ కళాకార పాటలు ఇవన్నీ చంద్రనే వాడిండు. వచ్చాడు అన్నది అప్పుడు పేరు పెద్ద హవా ఉండే. కానీ అన్న ఇప్పుడు సర్పంచ్ అయ్యిండు. చాలా సంతోషం ఇచ్చట. అన్న సర్పంచ్ అయ్యిండు. అంత మంచిదేనా అన్న? అంత మంచి సింపుల్ అన్న సింపుల్గా ఉంటాడు. చింతలకోట కూడా కొన్ని ఇల్లు కావాలంటే కూడా ఇప్పుడు ఇంద్రా మిల్లు వస్తున్నాయి, కట్టుకుంటారు కూడా కట్టుకోవాలి, పెట్టిస్తాడు అన్న అవసరం అయితే. కొన్ని ఇల్లు ఇప్పుడు చింతలకోట ఇంద్రా మిల్లు వచ్చినాయి. ఇళ్ళల్లో కూడా కొంత ఇళ్ళ గురించి కూడా నేను అంతా కొన్ని వికలాంగుల పింఛన్లు కూడా వచ్చి కట్ అయిన వాళ్ళకు కూడా 14 తారీఖు నాడు సిద్దిపేట మన గవర్నమెంట్ హాస్పిటల్ పోతే కూడా లైన్ కడితే మనకు పింఛన్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుంది. అట్లాంటివి కూడా సాయం చేస్తాడు కూడా, అందరికి సాయం చేస్తాడు. ఇంకొక విషయం, అన్న చంద్రన్న సింపుల్గా ఉంటాడు. అని సర్పంచ్ ఎంత సింపుల్గా ఉన్నాడు చూసిర్రా? ఏ గద్దరు బట్టలు వేయాలి, తెల్లగా ఉండాలి అని ఉండదు అన్నకు. మొత్తం మాట మంచితనం, 10 మందికి సాయం చేసే గుణమే. కానీ అన్న చాలా మంచి వ్యక్తి. నేను దగ్గర ఇప్పుడు 20 సంవత్సరాల నుండి చూస్తాను అన్నను. నేను అన్న అప్పుడు తెలంగాణ ఉద్యమ పోరాటంలో మాత్రం చాలా పాల్గొన్నాడు. చాలా పాల్గొన్నాడు. మేము చేర్యాలలో మాత్రం తెల్లారితే చేర్యాలనే ఉండేది అన్న. వాస్తవానికి మా ఊరు కూడా వచ్చిండు. మా ఊరు సుంచనకోట కూడా వచ్చిండు అన్న. అప్పుడు చేర్యాల మండలం అంటే ఇక ఫుల్ ఫేమస్ అనుకో రాదుర్రి. ఇక సరే అన్న ఉంటానే. ఇళ్ళ గురించి ఒకటి, ఈ పింఛన్ కావాలంటే మనం మీషోలో అప్లై చేసుకొని 14 తారీఖు క్యాంప్ పడుతుంది. క్యాంపులో పోయి మనం వాడు నిలబడితే మనకి సిటీ ఇస్తారు. ఆ సిటీ తీసుకొని పోయి మనం చేస్తే మన వికలాంగుల పింఛని ఇది వాళ్ళకి ఇచ్చి బంద్ అయిన వాళ్ళకు ఇవి కూడా మనం చేపిస్తాం. అభిమానం మీద ఒక ప్రేమ చేపిస్తాడు అన్న, చేపిస్తాడు. ఎవరికన్నా అవసరం ఉంటే కాంటాక్ట్ కావచ్చు. నంబర్ నేను ఇస్తా. కానీ అది అన్న ఇప్పుడు 14 తారీఖు ఏడనే, అది 14 తారీఖు సిద్దిపేట మన గవర్నమెంట్ హాస్పిటల్. చేర్యాల నియోజకవర్గ ప్రజలకు తెలియజేది ఏమనగా, చంద్రన అనేటాని ఈయన సర్పంచి 14 తారీఖు నాడు ఖచ్చితంగా మీకు దరఖాస్తు క్యాంప్ పడుతుంది. దరఖాస్తు పెట్టుకొని చేసుకోవచ్చు. మీసేవలో అప్లై చేసుకొని మన చేర్యాలే మీసేవలో అప్లై చేసుకోవాలి. ఒక యాప్ కోడ్, మళ్ళీ ఒక ఆధార్ కార్డు, ఫోన్ తీసుకొని పోవాలి. ఏమైందని అంటే మనకు వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు. అన్న అవసరం అయితే మీ అందుబాటులో ఉంటాడు. నేను ఫోన్ నంబర్ కూడా స్క్రీన్ మీద ఇస్తా. 14 తారీఖు నాడు అన్న సిద్దిపేటలోనే ఉంటాడు. ఎవరు ఊకే ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకుర్రి. నంబర్ అయితే పెడతా. కానీ అన్నని జర మర్యాద అంటే ఇప్పుడు మొత్తం వికలాంగులకు సంబంధించింది కదా. వికలాంగులకు ఇదివరకు పింఛన్లు వచ్చి వాళ్ళు కట్ అయితే చూడు వాళ్ళకు ఓకేనా? అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా అన్న సాయం చేస్తాడు. ఆ రోజు అక్కడనే ఉంటాడు అన్న. 14 తారీఖు నాడు చేర్యాల మండల నియోజకవర్గంలో తెలియదు. ఓకేనా? రైట్ అన్న. ధన్యవాదాలు చెప్పే ఇట్లా. సరే ఓకే.